గ్లోబో న్యూస్ కి స్వాగతం। ఈ రోజు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ యూనియన్ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు జాడే మోరేశ్వర్ హాజరయ్యారు। ఈ సమావేశంలో పెరక శ్రీకాంత్ మాట్లాడుతూ యూనియన్ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది। మరి ఈ మండలంలో గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి అనేక సమస్యలు మరి కార్మికులకు ఉన్నాయి। కార్మికులు చనిపోతే మరి ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ అనేది మరి గ్రామ పంచాయతీ నుంచి అమలు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ మరి జిల్లాలో ఎక్కడ కూడా మరి ఇన్సూరెన్స్ కార్మికులు చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది వర్తించడం లేదు। మరి డిపిఓ గారికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాము। ఇప్పటికైనా డిపిఓ గారు మరి ఇది పంచాయతీ కార్మికులకు సంబంధించి ఇన్సూరెన్స్కు సంబంధించి మరి పూర్తి స్థాయిలో అమలు అయ్యేటట్టు మరి చొరవ తీసుకోవాలి। అదేవిధంగా కార్మికులు ఎవరైతే 60 సంవత్సరాల నుంచి మరి ఏజ్ పైబడి ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఒకరిని మరి వాళ్ళ స్థానంలో విధులలో చేర్చుకోవాలి। అదేవిధంగా ఆన్లైన్లో కూడా మరి వాళ్ళ పిల్లల పేర్లు నమోదు చేసి విధులలో చేర్చుకోవాలి। అదేవిధంగా పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు అనారోగ్యం చేత బాధపడుతున్నప్పటికీ మరి పంచాయతీ అధికారులకి పర్మిషన్ తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న సందర్భాలలో కానీ మరి కార్మికులకి ఆపరేషన్ అయ్యి అటువంటి అడ్మిట్ అయి ఉన్న సందర్భాలలో కూడా మరి వేతనాల్లో ఇచ్చేదే చాలని వేతనం ఈ 9,500 రూపాయలలో మరి కుటుంబాలను పోషించుకోలేక కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు। మరి ఆ కార్మికునికి అనారోగ్యం పాలై హాస్పిటల్కు వెళ్ళి పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా మరి వేతనాలలో కోత అనేది విధిస్తూ ఉన్నారు పంచాయతీ సెక్రటరీలు। మరి ఇది కొంచెమైనా మానవత్వం లేకుండా కోత విధిస్తూ ఉన్నారు। మరి ఇది జిల్లా అధికారులు, జిల్లా డిపిఓ గారు మరి పర్యవేక్షించి ఇలాంటి కార్మికులు పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎవరైనా అనారోగ్యం చేత బాధపడితే మరి వారు హాస్పిటల్లో అడ్మిట్ ఉంటారో వారికి వేతనాలు కోత విధించకుండా పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలి। అదేవిధంగా జిల్లాలో చాలామంది కార్మికులకు ఆన్లైన్లో పేర్లు లేవు। పేర్లు లేని కార్మికులకు నెల వేతనాలు రావడం లేదు। అలా వేతనాలు రాకపోవడంతో 10 నెలలు, 12 నెలలు, 15 నెలలు వేతనాలు రానటువంటి వారు కూడా మరి జిల్లాలో ఉన్నారు। వారు కూడా వారి కుటుంబాలను పోషించుకోలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు। వెంటనే డిపిఓ గారు ఆన్లైన్లో పేర్లు లేని వాళ్ళ పేర్లన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఆన్లైన్లో పేర్లు నమోదు అయ్యేలాగున మరి చొరవ తీసుకోవాలి। అదేవిధంగా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా మరి వాళ్ళ పిల్లలకి విధిలోకి తీసుకునే విధంగా మరి చూడాలి। అనేకసార్లు వినతి పత్రాలు కూడా మేము ఇచ్చాము। ఈరోజు ఈ మండల కమిటీ సమావేశంలో కార్మికులంతా కూడా అనేక సమస్యలు మరి ఇక్కడ కార్మిక సంఘానికి మరి తెలియజేయడం జరిగింది। వెంటనే డిపిఓ గారు జోక్యం చేసుకోవాలి। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ సందర్భంలో ఏదైతే హామీ ఇచ్చిన హామీ పక్కన పెడితే కనీసం నెల వేతనాలు ఇచ్చే ప్రయత్నం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు। వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఎలక్షన్ సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి। కార్మికులకు మరి ఏదైతే ఈ రానున్నటువంటి ప్రభుత్వం ప్రకటించే పిఆర్సీలో గ్రామ పంచాయతీ కార్మికులను ఇంక్లూడ్ చేయాలి। మరి అదేవిధంగా సుప్రీంకోర్టు జీవో ప్రకారం కనీస వేతనాలు కూడా అమలు చేయాలని చెప్తా ఉన్నాము। జిల్లా డిపిఓ గారి పరిధిలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ అంశం విషయం కానీ, వేతనాలు కోత విషయం సంబంధించి కానీ, ఆదివారం సెలవు విషయం సంబంధించి కానీ ఇవి డిపిఓ గారు చొరవ తీసుకోవాలి। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి। లేని పక్షంలో జిల్లా కేంద్రంలో స్థానిక సమస్యలకు సంబంధించి మరి జిల్లా కేంద్రంలో కూడా మరి సమస్యలు స్థానికంగా డిపిఓ గారు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతాం। రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం।